వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అని నెంబర్ బియ్యం. అదే సన్న బియ్యానికి వచ్చేటప్పటికి కొంత ఖర్చు ఎక్కువ పడుతుంది, ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించాలంటే ఫస్ట్ మొత్తం రైస్ పండించే రైతులు ఎవ్వరూ కూడా నెంబర్ బియ్యం పండించద్దు, సన్న బియ్యమే పండించండి. అలా పండించాలంటే అక్కడ నేల సామర్థ్యం ఉండాలి. నేల కూడా ముఖ్యం కదా, మట్టి. ఒక మట్టి చోట కొన్ని ఏరియాల్లోనే సన్నబియ్యం పండుతుంది, లేకపోతే అందరూ సన్నబియ్యమే పండిద్దురు కదా బేసిక్గా. కాబట్టి ఆ ప్రాంతంలో సన్నబియ్యం ఒకవేళ పండగలిగి ఉన్నా వాళ్ళు పండించకపోతే ప్రభుత్వం పెట్టుబడి పెట్టు, లేదా ఈ నెంబర్ల బియ్యం ఏం చేద్దాం, లేదా ఆ రైతు జీవితాన్ని ఏం చేద్దాం. మనం నోటితో చెప్పేసి నువ్వు ఇది మానేసి ఇంకేదాన్ని పండించుకోవా అంటే ఒప్పుకోడు అతను. అతనికి చేతనైంది ఇదే. ఇప్పుడు మీకు నాకు ఇది ఒకటే చేతచ్చు, డిబేట్ చేయడమా, టాపిక్స్ ఇష్యూనా, పబ్లిక్ అనేది. మనల్ని తీసుకెళ్ళి అర్జెంట్గా వ్యవసాయం చేయమంటే ఏం చేయగలుగుతాం, లేదంటే ఇది కాదయ్యా ఆల్ ఇండియా రేడియోలో పనిచేయమంటే ఏం చేయగలుగుతాం. దాంట్లో పాయింట్ మనకేం అవగాహన ఉంది, ఇక్కడ ఆ రైతుకి అవగాహన ఉంది. అది రైతుకి ఏం న్యాయం చేస్తావు, వ్యాపారస్తుడికి ఏం న్యాయం చేస్తావు, పబ్లిక్ ఏం న్యాయం చేస్తావు, చట్టం ఏం తెస్తావు, ఇదేమీ లేకుండా సినిమాటిక్గానే నడుస్తుంది ఇప్పుడు ఇదంతా. కానీ ఒకటి సార్, ఓకే ఇదంతా ఒక వెర్షన్ అయితే నిజంగా అక్రమం జరిగిందా, అది రేషన్ బియ్యం అవునా